తెలంగాణ బీజేపీలో పదవుల పంపకాలపై చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అందరికీ ఇచ్చేంతగా పార్టీలో పోస్టులు లేవు అంటూ ఆయన స్పష్టంగా చేతులెత్తేయడం, జిల్లాల వారీగా ఇవ్వడం కుదరదు అనే ఖరాఖండిగా చేసిన ప్రకటన పార్టీలో అంతర్గత సమతుల్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండేలా చూస్తాం అనే మాటలతో కార్యకర్తలకు ఊరటనిచ్చే ప్రయత్నం కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలతో కమలం పార్టీ బలపడుతుందా, లేక రాజా సింగ్ చేసిన ఆరోపణలకు ఇది కౌంటర్గా నిలుస్తుందా? అధికారంలోకి రాకముందే పదవుల లొల్లి గుబులు పుట్టడం దేనికి సంకేతం? రాజకీయ ఎపిసోడ్లను తలపిస్తున్న ఈ పరిణామాల వెనుక ఉన్న కథనాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చేసిన పార్టీలో అందరికీ ఇచ్చేంతగా పోస్టులు లేవు అనే వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇది కేవలం ఒక స్పష్టత లేక కార్యకర్తల ఆశలపై నీళ్లు పోసిన ప్రకటన? పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిరాశ కలిగించే మాటగా మారింది. రాజకీయంగా ఇది కమలం పార్టీకి బలాన్నిస్తుందా, లేక అంతర్గత అసంతృప్తిని పెంచే సంకేతమా? జిల్లాల వారీగా పదవుల పంపకాలు కుదరవని బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పిన తీరు పార్టీలో సమతుల్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వర్గీయ సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు పక్కన పెట్టి కేవలం కార్యకలాపాలపై దృష్టి పెట్టడం వల్ల పార్టీ అంతర్గతంగా గుబులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజాసింగ్ ఇటీవల చేసిన ఆరోపణలతోనే రాష్ట్ర బీజేపీ మేల్కోవడం గమనార్హం. పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యముందన్న ఆయన వ్యాఖ్యలు బీజేపీకి పెద్ద దెబ్బగా మారాయి. ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు ప్రత్యుత్తరంగా కనిపిస్తున్నా స్పష్టమైన కౌంటర్గా మాత్రం నిలవలేకపోతున్నాయి. పార్టీకి లోపలే ఉన్న నేతలు ప్రశ్నలు లేవనెత్తడం బాహ్య విమర్శల కంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలు రాజాసింగ్ వాదనను ఖండించాయా, లేక మరింత బలమిచ్చాయా అన్నదే ఇప్పుడు చర్చ అంతా. వాస్తవానికి 2028లో అధికార పీఠం అందుకోవాలన్నది ఢిల్లీ కమలనాథుల ప్లాన్. కానీ ఆచరణలో స్టేట్ లీడర్స్ బాగానే వెనుకబడ్డారు. కరడుగట్టిన బీజేపీ వాదులను దూరం చేసుకోవడమే అందుకు కారణం. ఇంకా అధికారంలోకి రాకముందే పదవులు పంపకాలపై ఈ స్థాయి చర్చలు జరగడం పార్టీ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పదవుల కంటే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అంతర్గత లొల్లి బయటపడడం పార్టీకి ప్రతిష్టాపరంగా నష్టాన్ని కలిగించవచ్చు. ఇది రాజకీయ పరిపక్వత లోపమా, లేక అధికారం కోసం ముందస్తు పోరాటమా అనేది విశ్లేషకులను ఆలోచనలో పడేస్తుంది. ప్రజల్ని అయోమయానికి గురి చేస్తుంది. అన్నింటికీ మించి పదవులపై స్పష్టత ఇవ్వకుండా యాక్టివ్గా ఉండండి అనే సూచనతో కార్యకర్తలకు ఊరటనిచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. కానీ పదవుల కోసం పనిచేస్తున్న వారికిది గాలిలో ఆశలు వేసినట్లే. పార్టీకి సేవ చేయాలంటే కనీస గుర్తింపు అవసరమనే భావన కార్యకర్తల్లో ఉంది. ఈ ప్యాకింగ్ స్టేట్మెంట్ పార్టీకి నమ్మకాన్ని కలిగించిందా, లేక నిరాశను పెంచిందా అనేది మాత్రం క్యాడర్లో అసహనం మరింత పెంచేలా చేయడం గమనార్హం. పదవులు ఇవ్వలేము, కానీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండండి అనే మాటలు పార్టీ వ్యూహంలో మార్పును సూచిస్తున్నాయా అన్న మీమాంసకు తావిస్తుంది. ఇటీవల తెలంగాణ బీజేపీలో అంతర్గత అసంతృప్తులు బహిరంగంగా వెలుగులోకి వస్తున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామచంద్రరావు మంచివాడు, కానీ రబ్బరు స్టాంపు అనే వ్యాఖ్య కొత్త రాష్ట్ర అధ్యక్షుడిపై ఆయనకు ఉన్న అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించింది. రాజాసింగ్ తర్వాత చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా తన అసంతృప్తిని వినూత్నంగా వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయానికి ఫుట్బాల్ తీసుకువెళ్లి సంస్థాగత ప్రధాన కార్యదర్శికి గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా నాయకులను ఫుట్బాల్లా ఆడుకుంటున్నారు అనే భావనకు ప్రతీకగా నిలిచారు.
ఈ చర్యలు పార్టీ అంతర్గత వ్యవస్థపై తీవ్ర విమర్శలుగా మారాయి. ఇదే సమయంలో రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్న సంకేతాలు ఇవ్వడం ఈ ఎపిసోడ్ ఇంకా ముగియలేదని సూచిస్తోంది. ఆ అంశాన్ని కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోంది అనే రామచంద్రరావు తాజా వ్యాఖ్యలు ఈ రాజకీయ నాటకానికి మరో మలుపు తెచ్చాయి. ఈ పరిణామాలు తెలంగాణ బీజేపీలోని అంతర్గత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తూ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తెలంగాణ బీజేపీలో ఇటీవల చోటు చేసుకున్న అసంతృప్తి, వర్గపోరు, పదవుల వివాదాల నేపథ్యంలో కీలక నేతల మౌనం కార్యకర్తల్లో గందరగోళాన్ని కలిగిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించినా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే ఈటెల రాజేందర్ వంటి ప్రముఖులు బహిరంగంగా స్పందించలేదు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈటెల వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తప్పితే పార్టీకి ఎదురవుతున్న డ్యామేజ్ను ఎదుర్కొనే ప్రయత్నం కనిపించలేదు. ఇదే సమయంలో బండి సంజయ్ ఢిల్లీ పిలుపుతో జాతీయ స్థాయిలో చర్చల్లో పాల్గొనడం, రాష్ట్ర రాజకీయాలపై మౌనంగా ఉండడం, కిషన్ రెడ్డి కూడా స్పందించకపోవడం పార్టీలో అసంతృప్తిని మరింత పెంచేలా మారుతోంది. ఈ మౌనం కార్యకర్తలకు రెండు సంకేతాలిస్తోంది. ఒకవైపు పార్టీ అంతర్గత సమస్యలను బహిరంగంగా చర్చించకుండా కేంద్ర స్థాయిలో పరిష్కరించాలన్న వ్యూహం, మరోవైపు స్థానిక స్థాయిలో నేతల మధ్య ఉన్న విభేదాలను పట్టించుకోకుండా కార్యకర్తల భావోద్వేగాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన. ఇది పార్టీకి నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా పదవుల పంపకాలపై స్పష్టత లేకపోవడం, వర్గీయ రాజకీయాలు బహిరంగంగా వెలుగులోకి రావడం, నాయకత్వం స్పందించకపోవడం వల్ల కార్యకర్తలు గందరగోళానికి లోనవుతున్నారు. ఇది పార్టీకి నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కలిగించవచ్చు, అంతర్గతంగా బలహీనతలకు సంకేతంగా మారుతుంది. బీజేపీలో పదవుల పంపకాలపై చీఫ్ వ్యాఖ్యల నుంచి రాజాసింగ్ ఆరోపణల దాకా, కీలక నేతల మౌనం నుంచి కార్యకర్తల గందరగోళం దాకా ప్రతి పరిణామం పార్టీ అంతర్గత స్థితిగతులను బహిరంగంగా చూపిస్తోంది. పదవులపై స్పష్టత లేకపోవడం, నాయకత్వ స్పందనలో లోపం, వర్గీయ రాజకీయాల ప్రభావంతో తెలంగాణ బీజేపీ మార్పు దిశలో ప్రయాణిస్తోంది. కానీ ఆ మార్పు స్పష్టత లేకపోవడం వల్ల పార్టీ అంతర్గతంగా ఒత్తిడికి లోనవుతోంది. కార్యకర్తలు సేవకు సిద్ధంగా ఉన్నా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎపిసోడ్ కాదు. పార్టీ భవిష్యత్తు, ప్రజల నమ్మకం, కార్యకర్తల నిబద్ధత అన్నీ ఈ సంక్షోభ సమయంలో ఎవరి స్థిరత్వం, నిబద్ధత, సామర్థ్యం, ప్రజలతో ఉన్న సంబంధం పరీక్షించబడుతోంది. ఈ గుబులు, ఈ వ్యాఖ్యలు కమలం పార్టీకి కొత్త దిశ చూపిస్తాయా, లేక అంతర్గతంగా మరింత చీలికకు దారి తీస్తాయా అని తెలియాలంటే వేచి చూడాల్సిందే.